రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెరుగుతాయి. అమరావతి గ్రామాల్లో మాత్రమే పెరగవు. అది విశేషం. ఆ 29 గ్రామాల్లో మాత్రమే పెరగవు. రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఎందుకు పెంచుతున్నారు? ఆ ఏరియా భూములదారులు పెరిగిపోయినాయి. ఆ పెరిగిపోయినటువంటి దానికి అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఉండట్లేదు అన్నట్టు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మన ఏరియాలో ఎకరం 10 లక్షల రూపాయలు ఉంది అంటే 5 లక్షలకే ఇక్కడ రిజిస్ట్రేషన్ ఛార్జీలు వసూలు చేస్తున్నారు కాబట్టి ఇంకో 1 లక్షకి పెంచుతాం అన్నట్టు. అంతవరకు బాగానే ఉంది. కానీ కొన్ని చోట్ల ఏమైపోయింది, అసలుకు మించి అంటే అమ్ముడవుతోంది 10 లక్షలు అయితే 20 లక్షల రూపాయలకు వసూలు చేస్తున్నటువంటిది ఉంది. అంటే కనీసం 1 లక్ష 2 లక్షలు ఎక్స్ట్రాకి వసూలు చేస్తున్నాయి ఉన్నాయి ట్యాక్స్, ఇది రిజిస్ట్రేషన్ ఛార్జ్. దాంతో కొన్ని ప్రాంతాల్లో అమ్మకాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి ఉంది. అది ఒక ఎత్తు. ఇప్పుడు దానికి ఏదో పరిష్కారం చేస్తామన్నారు. ఏం చేస్తారు రాబోయే రోజులు తెలుస్తుంది. ఇది ఒక ఎత్తు అయితే అసలు భూముల ధర ఎక్కడ పెరుగుతోంది? అమరావతిలోనే కదా, ఆ 29 గ్రామాల్లోనే కదా, మళ్ళీ 4 కోట్ల రూపాయలకి చేరింది కదా, 5 కోట్ల రూపాయలకి చేరింది కదా. అక్కడ మాత్రమే రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచకపోవడం అంటే పోనీ వాళ్ళకి లబ్ధి జరగట్లేదా? లబ్ధి జరుగుతోంది కదా. 4 కోట్ల నుంచి 40 లక్షలకు పడిపోయిన భూమి మళ్ళీ 5 కోట్లకు పెరిగిందంటే భారీగా లబ్ధి పొందుతున్నట్టే కదా. అంటే అక్కడ ఎవరికి ఉంటాయి? ఒరిజినల్ రైతులు ఒక స్థాయి అయితే మిగతా వాళ్ళందరూ ఎవరు? ఏ పక్షానికి సంబంధించిన వాళ్ళకి ఆస్తులు ఉన్నాయి? అదే ఇక్కడ $1 మిలియన్ ప్రశ్న.